హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను లెగ్ పీసెస్కి మసాలాలన్నీ పట్టించి కొంతసేపు నానబెట్టేసి ఒక పావు గంట సేపు నానబెట్టి తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. దీనికి ఏమేమి మసాలాలన్నీ వేసుకోవాలో చెప్తున్నాను. అర స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారము, అర స్పూను సాల్ట్ అంటే మీ రుచికి సరిపడా వేసుకోండి. తర్వాత ఒక అర స్పూను ధనియాల పొడి, ఒక అర స్పూను జీలకర్ర పొడి, ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూను చికెన్ మసాలా, 2 స్పూన్ల కార్న్ఫ్లోరు, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ఆయిలు, పెరుగు, కార్న్ఫ్లోరు ఇవన్నీ వేసి కలుపుకోవాలన్నమాట. పేస్ట్ లాగా చేసుకొని ఈ లెగ్ పీసెస్కి పట్టించాలన్నమాట. మసాలా అంతా లెగ్ పీసెస్కి బాగా పట్టించి పావు గంట సేపు పక్కన పెట్టుకోవాలన్నమాట. మసాలా ఫ్లేవర్ అంతా ముక్కలకి పట్టేలాగా. ఇంకా నానబెట్టిన తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. మసాలా పూసిన తర్వాత అప్పుడే బాగా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. ఈ మసాలాలన్నీ ముక్కలకి బాగా పడతాయి అన్నమాట. ముక్కలకి ఘాటు పెట్టుకోండి ఫ్రెండ్స్. చాకుతోటి చిన్న ఘాటు, కోడిగుడ్డు కనుక ఘాటు పెట్టుకుంటామే అలాగే దీనికి కూడా చిన్న ఘాటు పెట్టుకొని ఈ మసాలాలన్నీ పట్టించి పావు గంట సేపు నానబెట్టండి. నానబెట్టిన తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోండి. నేను కూడా అలానే చేస్తున్నాను ఫ్రెండ్స్. మా అబ్బాయిలు అడిగారనమాట. చానాళ్ళు అయింది చేసి. మన ఛానల్లో ఉంది ఈ వీడియో కూడా. చానాళ్ళు అయింది ఫ్రెండ్స్ చేసి, అందుకని మళ్ళీ చేస్తున్నాను అనమాట. బయట వాళ్ళు ఎప్పుడెప్పుడు చేశారో ఏ చికెన్ తెచ్చారో మనకు తెలియదు కదా. ఇంట్లోనే వండుకుంటే మన హెల్త్కి కూడా మంచిది అనమాట. నిలవన్నవి చేస్తున్నారని చెప్పేసి ఈ మధ్య టీవీల్లో వార్తల్లో చెప్తున్నారు. అందుకని చెప్పేసి ఇంక నేను ఇంట్లోనే తయారు చేస్తున్నాను. ఈ మసాలాలన్నీ పట్టించి నానబెట్టి ఇవన్నీ ఇంకా ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నాను అనమాట. మనం ఇంట్లో చేసుకుంటేనే టేస్ట్ బాగుండిద్ది ఫ్రెండ్స్. ఇవన్నీ ఇంకా మా వాళ్ళకి పెట్టించాను, వాళ్ళు తింటున్నారనమాట. మనం ఇలా ఇంట్లో హెల్తీ ఫుడ్ చేసుకొని పిల్లలకి పెట్టాలి ఫ్రెండ్స్. ఇవన్నీ మా బాబు కాలేజీలో సంక్రాంతి పండుగ చేశారు ఫ్రెండ్స్. ఇవన్నీ భోగి మంటలు ఇవన్నీ వేశారు, ముందుగానే చేశారనమాట వాళ్ళకి. అవన్నీ మీకు చూపించమని వీడియో తీసుకొచ్చారు ఫ్రెండ్స్. మీకు చూపిస్తున్నాను అనమాట. వాళ్ళ కాలేజీలో సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా చేశారో చూపిస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి భార్యాభర్తలు ఎలా ఉండాలి ఫ్రెండ్స్. భార్యాభర్తలు ఒక అండర్స్టాండింగ్ మీద ఉండాలి ఫ్రెండ్స్. ఒకరికొకరు ప్రతి దానికి గొడవ పడకూడదు అనమాట. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ప్రతి చిన్నదానికి గొడవ పడ్డాం అనుకోండి, పిల్లల ముందు మనం చులకన అయిపోతాం అనమాట. మా అమ్మ వాళ్ళు ప్రతి దానికి గొడవ పడుతూ ఉన్నారు అనుకుంటూ ఉంటారనమాట. మనమే సరిగా లేనప్పుడు పిల్లలకి ఏం చెప్తాం ఫ్రెండ్స్. ముందు మనం సరిగా ఉంటేనే కదా వాళ్ళకి ఏదైనా చెప్పగలము. కాబట్టి వాళ్ళ ముందు మనం ఎప్పుడు గొడవలు ఆడుకోకూడదు అనమాట. ఎంత కోపం వచ్చినా సరే వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు, వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు మనం మాట్లాడుకోవాలి. వాళ్ళ ముందు గదిలోకి వెళ్ళి మాట్లాడుకోవాలి. వాళ్ళ ముందు ఏం మాట్లాడుకోకూడదు. వాళ్ళ ముందు మనం చులకన అయిపోతాం ఫ్రెండ్స్. జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. ఇప్పుడు ఉన్న పిల్లలకి అన్నీ తెలుస్తున్నాయి అనమాట. మనం ఏం చెప్పవసరం లేదు వాళ్ళకి. వాళ్ళు అర్థం చేసుకోగలరు. కంప్యూటర్ కాలం లాగుంది కదా ఫ్రెండ్స్. అందుకనే జాగ్రత్తగా వాళ్ళ ముందు గొడవలు ఆడుకోకూడదు. జాగ్రత్తగా హస్బెండ్స్ భార్యను చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. వాళ్ళ ఫ్యామిలీ రిలేషన్స్ మీరంతా జాగ్రత్తగా తీసుకోవాలి. వాళ్ళ ఫ్యామిలీ గుర్తు రాకుండా తీసుకోవాలి. వాళ్ళ మీద గొడవ పడలేదు. వాళ్ళంతా జాగ్రత్తగా తీసుకోవాలి. వాళ్ళు మిమ్మల్ని అంటే జాగ్రత్తగా తీసుకోవాలి. మీరు తీసుకున్నా కదా వాళ్ళు కూడా జాగ్రత్తగా తీసుకోవాలి. ఆ వాతావరణం మీరు కూడా చూసుకోవాలి. మీరే సరిగ్గా తీసుకోకపోతే ఇంకా వాళ్ళు ఎవరికి చెప్పుకుంటారు. ఏడ్చుతా బాధపడుతూ ఉంటారు. వాళ్ళు ఏడుస్తే మీరు మంచిగా
బాధపడతారు. అర్థం చేసుకోండి, మీరు ఎంత ప్రేమగా ఉంటే వాళ్ళు అంతే ప్రేమ చూపిస్తారు. మీరు చిరాకు పడితే ఈయన ఎప్పుడు ఇంతేలే చిరాకు పడుతూ ఉంటారు అని వాళ్ళకు కూడా చిరాకు వచ్చిద్ది అనమాట మీ మీద. కాబట్టి పిల్లల ముందు జాగ్రత్తగా ఉండండి. వైఫ్ అండ్ హస్బెండ్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ గొడవలు పడొద్దు వాళ్ళ ముందు. ఎంత కోపం వచ్చినా కానీ తమాయించుకోండి, మనం వాళ్ళకి చులకన అయిపోతాం అన్నమాట. 1కి 2 సార్లు చెప్తున్నాను ఫ్రెండ్స్, తప్పుగా అనుకోమాకండి. నేను మంచి మంచి విషయాలు చెప్తున్నాను అనమాట, మీకు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట. రియల్ లైఫ్లో జరిగే విషయాలే ఇవన్నీ, నేను చెప్పేయని రియల్ లైఫ్లో జరిగాయి కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను చూస్తున్నాను కాబట్టి మా చుట్టుపక్కల జరిగే విషయాలే మీకు నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అనమాట. మన మన హస్బెండ్ వైఫ్ మనం ఒకరికొకరు గౌరవించుకుంటేనే రేపు పిల్లలు కూడా మన గౌరవం ఇస్తారు. కాబట్టి లేకపోతే వాళ్ళు మన గౌరవం ఇవ్వరు అనమాట. మా మమ్మీ ఏది ఎడుతుంది నేను నీ గౌరవం ఇచ్చేది ఏంటి, వాళ్ళకి ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటారు, వాళ్ళని మనం గౌరవంగా చూసేది ఏంటని వాళ్ళు మనల్ని చులకనగా మాట్లాడతారనమాట. కాబట్టి పిల్లల ముందు మనం ఒకరికొకరు గౌరవంగా ఉండాలన్నమాట. ఏమన్నా ఉంటే వాళ్ళు లేనప్పుడు మాట్లాడుకోవాలి, లేకపోతే పిల్లలకు కూడా మనం చులకన అయిపోతాం ఫ్రెండ్స్. ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి పనులు ఎప్పుడు చెయ్యమాకండి. ఒకరినొకరు తిట్టుకోవటం అయ్యి ఎంత కోపం ఉన్నా కానీ సైలెంట్గా ఉండండి. భర్త భార్యని అన్నప్పుడు, భార్య భర్తను అన్నప్పుడు పిల్లల ముందు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గొడవ పడొద్దు. వాళ్ళు లేనప్పుడు మీరే కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకోండి, కానీ గొడవ పడకండి ఫ్రెండ్స్. పిల్లల ముందు బాగా చులకన అయిపోతాము. తప్పకుండా ఇలాంటి మోటివేషన్ వీడియోస్ మీకు మరికొన్ని చేస్తానన్నమాట. ఇవన్నీ తప్పకుండా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీరు మాత్రం మర్చిపోవద్దు. ఈ మంచి మంచి మెయిన్ పాయింట్స్ అనమాట. ఇలాంటివి లైఫ్లో జరిగాయో చెప్తున్నాను మీకు. ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. కీప్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.